హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శ్యామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాతే వచ్చింది ఈ అక్క అనుకుంటున్నారా? ఇక నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు పెట్టడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. ఈ వీడియో ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకంటే స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటారు కదా! వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఈరోజు మనం చూసేది టేపు కొలత అనమాట. మనం స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు మెయిన్‌గా మనకి తెలియాల్సింది ఈ టేపు కొలతలే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధువుల్లో గానీ, మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ నైబర్స్ ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి సపోర్ట్ అయితుంది. అలాగే మీరు నాకు కూడా సపోర్ట్ చేసినట్టుగా అయితుంది కాబట్టి ప్లీజ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు టేప్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం కొలతలు చూద్దాం ఫస్ట్. దీని సంగతి మనం తర్వాత చూద్దాం. ఇటు చూడండి నేను చూపిస్తున్నా. ఇటు మనం క్లాత్ ఎన్ని మీటర్లుంది? 4 మీటర్లుందా? 2 మీటర్లుందా? అనేది మనం కొలుసుకుంటామనమాట. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. 1 మీటర్‌కి ఎంత ఉంటదనేది చెప్తాను చూడండి. 1 మీటర్‌కొచ్చేసి 100 సెంటీమీటర్లు. చూడండి ఇక్కడ చూపిస్తున్నా. 1 మీటర్‌కి 100 సెంటీమీటర్లొచ్చిద్ది. 39 అంగుళాలనమాట. ఇది ఒక పేపర్ మీద బుక్‌లో రాసి పెట్టుకోండి. ఎప్పటికైనా మీకు గుర్తుంటది. స్టార్టింగ్‌లో నేర్చుకునే వాళ్ళు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది కాబట్టి బుక్‌లో రాసుకోండి. మీటర్‌కొచ్చేసి 100 సెంటీమీటర్లు, 39 అంగుళాలు. ఓకే. అర్థమైంది గదా! ఇది మీటర్ కొలత. ఓకే. ఇప్పుడు మనం హాఫ్ మీటర్‌కి ఎంత అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు 100లో సగం ఎంత? 50 గదా! ఈ 50 ఎక్కడికొస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ కనపడుతుంది గదా! ఈ 50 ఏంటంటే మనకు అర మీటర్ అనమాట. హాఫ్ మీటర్. ఓకే. అర మీటర్‌కి 50 సెంటీమీటర్లు. 50కి ఎదురుగా యారో మార్క్ ఎక్కడుంది? ఇక్కడుంది గదా! 19.5 అంగుళాలనమాట. 50 సెంటీమీటర్లు, 19.5 అంగుళాలు హాఫ్ మీటర్‌కి. రాసుకోండి పేపర్ మీద రాసుకోండి. 50 సెంటీమీటర్లు, 19.5 అంగుళాలు. హాఫ్ మీటర్‌కి. అలాగే ఇప్పుడు పావు మీటర్‌కి ఎంతనేది చూద్దాం. ఇప్పుడు మనం హాఫ్ మీటర్‌కి 50 అని జెప్పా గదా! 50 సెంటీమీటర్లు. ఈ 50 సెంటీమీటర్ల సగం ఎంత? 25 గదా! 25 ఎక్కడికొస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడుంది. 25 ఇదేంటంటే పావు మీటర్‌కి. పావు మీటర్‌కొచ్చేసి 25 సెంటీమీటర్లు, 9.5 అంగుళాలు. యారో మార్క్ చూడండి. 25కి ఎదురుగా ఉంది గదా! ఇది అంగుళాల లెక్క మనం కొలుసుకోవాలి. 25 సెంటీమీటర్లు, 9.5 అంగుళాలు పావు మీటర్‌కి. ఇప్పుడు నేను చెప్పేది మీటర్‌కి, హాఫ్ మీటర్‌కి, పావు మీటర్ గదా! ఇవి ఒక బుక్‌లో రాసి పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటది. నేను ఇవి పావు మీటరు, హాఫ్ మీటరు, మీటరు దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం కన్‌ఫ్యూజ్‌గా లేకుండా ఉంటదని ఇట్లా పెట్టి చూపిస్తున్నా. 100 వచ్చేసి మనకి మీటరు, 50 వచ్చేసి హాఫ్ మీటరు, 25 వచ్చేసి పావు మీటర్ అనమాట. చూడండి 100 సెంటీమీటర్లు, 39 అంగుళాలు మీటర్‌కి. అర మీటర్‌కి 50 సెంటీమీటర్లు, 19.5 అంగుళాలు. అలాగే పావు మీటర్‌కొచ్చేసి మనం 25 సెంటీమీటర్లు, 9.5 అంగుళాలు. ఇట్లా 3 కూడా గుర్తుపెట్టుకోండి. మీటరు, హాఫ్ మీటరు, అలాగే పావు మీటరు. ఇలా గుర్తుపెట్టుకొని పేపర్ మీద రాసుకున్నారంటే మీకు చాలా ఈజీగా తొందరగా క్యాచ్ చేసుకోగలుగుతారు. ఇటువైపునే మనం శారీ గానీ, ఏదన్నా క్లాత్ ఎన్ని మీటర్లు ఉంటదనేది మనం కొలుసుకుంటాము. ఇటువైపున మనం దీన్ని ఈ ప్రాసెస్‌లో వాడతాం. ఇప్పుడు ఇది అర్థమైంది గదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దీని సంగతి చూద్దాం. ఓకే. దీని ప్రాసెస్ వేరే, దీని ప్రాసెస్ వేరే. దీన్ని పక్కన పెట్టి దీని సంగతి చూద్దాం. ఇదేంటంటే మనం బాడీ కొలతలు ఎంతెంత తీసుకోవాలి అనేది ఇటు కొలుసుకుంటాం. మెడ పొడవెంత, మెడ వెడల్పెంత, షోల్డర్ వెడల్పెంత, చంక పొడవెంత, చెస్ట్ లూజ్ ఎంత, అలాగే మన యొక్క బాడీ యొక్క పొడవెంత, హ్యాండ్ లూజ్ ఎంత, హ్యాండ్ పొడవెంత, అలాగే స్కర్ట్ పొడవెంత, ప్రతీది గూడా మనం దీన్ని ఇటు సైడ్ వాడతామనమాట. మన యొక్క బాడీ కొలతలు, క్లాత్ ఎంతెంత పెట్టుకోవాలి ఏంటి అనేది ఇటు వాడుకుంటాం. అటేమో మీటర్‌లో కొలుసుకుంటాం. ఇటేమో అంటే మన యొక్క బాడీ కొలతలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితుందంటే వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఈ 2 వైపులు కూడా వేరు వేరు ప్రాసెస్‌లుగా వాడతాం అనేది మీకు ఇప్పుడు అర్థమైంది గదా! ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఇంకా నేను చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేర్పించేటప్పుడు. అంటే చిన్నపిల్లలు ఎలా అయితే స్కూల్‌కెళ్ళి నేర్చుకుంటారో అలా నేను నేర్పిస్తాను.
మీరు కూడా రెడీగా ఉండండి. ఇంకా డ్రాయింగు అలాగే అంటే పెన్సిల్, పేపర్ తీసుకొని ఎలా మనం డ్రాయింగ్ గీసుకోవాలి అనేది మొత్తం కూడా నేను చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలు చూస్తూనే ఉండండి. ఎవరైనా లైక్ చేయటం మర్చిపోతే లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.